తప్పించబడి రక్షణ సైన్యము, నీ యొక్క పరలోక సైన్యమును మా చుట్టూ కంచి కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ సహాయాన్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. న్యాయాధిపతి అయినటువంటి దేవుడా, న్యాయము మాకు జరిగించి అన్ని విషయాల్లో ప్రభా మీరే విజయము ఇంకా మరి చేకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. అలాగే మా తండ్రి యేసుక్రీస్తు నామములో శత్రు కార్యమంతల మీద విజయం ఇచ్చి శత్రువు మమ్మలను తండ్రి వేధించకుండా బలహీనపరచుకోకుండా ప్రభా మాకు ముందుగా ఇశ్రాయేలు సైన్యానికి ముందు నువ్వు నడిచి ప్రభు యేసుక్రీస్తు నేను వేడుకొనగా అందరికీ మీరే విజయం ఇచ్చి నడిపించిన రీతిలో మమ్మల్ని కూడా నడిపించి మహిమ పొందమని ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రేష్ఠ వేదికకు వచ్చి త్వరితగతిలో మేము మా గృహాలకు చేర్చమని యేసునామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదును. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా, వధువతో నేను కుమిలెదనా. వరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా నీవే నాందగా, నీవు నాకుండగా నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన మనుడవు, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన మనుడవు.
నీదు ముఖము చూచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచు పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులే నా వైపు నా కనులేటి ఓదువతో నేను ఉల్లెదనా. ఓదువతో నేను ఉల్లెదనా. పాడతారా? హల్లెలూయా. ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు
చెందకు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. హల్లెలూయా. ఇది ఏది చిన్నదా పెద్దదా? ఈ మైక్ కట్టే ఈ స్టాండ్ కూర్చో అక్కడ అరేంజ్ చేసి. స్తోత్రములు స్తోత్రములు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. అయ్యా నాయన, ఇక్కడ తండ్రి నాయన మేము ఈ రెండో దినముగా ప్రభువా తండ్రి నాయన ఈ ప్రార్థనలో మేము నాయన కూడి వచ్చినందుకు విధానం బట్టి వందనాలు స్తోత్రములయ్యా. నాయన ఈ సమయంలో తండ్రి నాయన ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో ప్రభువా నాయన బిడ్డల్ని సకాలంలో తండ్రి నాయన ఈ రెండో దినంలో ప్రభువా నాయన మీరే సమకూర్చండి మా దేవా స్తోత్రములయ్యా. ఇప్పుడు పాటల్లో తండ్రి వాక్యంలో తండ్రి నాయన మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. పాటల విషయంలో మీరు తోడుగా ఉన్నారయ్యా నాయన. చెప్పే వాక్యంలో తండ్రి నాయన అయ్యగారు చెప్పే వాక్యంలో తండ్రి నాయన మేము విని తండ్రి నాయన మేము నెమరవేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి నాయన. నాయన ఈ సంఘ
చుట్టూ కంచి కాపుదల ఉంచండి ప్రభా నాయన. ఇంకా ఎవరెవరైతే ప్రభా నాయన బిడ్డలు రావాలో ప్రభా నాయన సకాలంలో నడిపించండి అయ్యా. యేసయ్య తండ్రి నాయన నాయన ఈ రెండో దినములో ప్రభా నాయన నీ సంఘములో తండ్రి నాయన నిలవబెట్టండి దేవా నాయన. మేము ఏ అవసరంతో తండ్రి నాయన ఇక్కడికి వచ్చి కూడి వచ్చాము ప్రభా నాయన మీకు తెలుసు తండ్రి నాయన. నీవు సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా యేసయ్య నాయన. నాయన మనుషులు నమ్ముట కంటే ప్రభా యెహోవాను నమ్ముట మేలన్నారు దేవా నాయన. నీవు ప్రతి పనుల్లో మాకు తోడుగా ఉండి ప్రభా నాయన మాకు సహాయం చేస్తున్నారయ్యా నాయన. ఈ చర్చి ఇచ్చిన రవి గారిని బట్టి చూసి నాయన జ్ఞాపకం చేసుకోండి అయినా నాయన. ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి నాయన. మాకు ఇంకా తండ్రి ఇక్కడ కొత్త ఆత్మలు తండ్రి నాయన రావటానికి సహాయం చేయండి మా దేవ. స్తోత్రములు తండ్రి నాయన. రేపు 3వ దినముగా ప్రభా నాయన ఇక్కడ జరగబోయే మీకు నాయన ఉపవాస ప్రేయర్లో తండ్రి మీరే ఉండి మాకు తోడుగా సహాయం చేయండి ప్రభా యేసయ్య. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ తండ్రి నాయన ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా నాయన అవన్నిటి కోసుకు నాయన ఇప్పుడు ప్రేయర్ చేయటానికి తండ్రి మాకు కృప చూపించండి మా దేవ యేసయ్య నాయన. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ ప్రార్థన తండ్రి నాయన నీకు ఘనంగా తండ్రి నాయన మేము ఇక్కడికి ప్రారంభించడానికి సహాయం చేయండి మా దేవ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. షాప్ చూసి షాప్ చూడారా కరెక్ట్గా త్వరగా ముగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒకరికొరకు ఒకరు మనం ఒక భారంతో ప్రార్థన చేయాలి. తదుపరి ఈ కార్యక్రమం అది వెనకాల తీసేనా బ్యాక్గ్రౌండ్ తీసే వెనకాల సౌండ్ తీసే. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చదువుకున్నాం 3 వాక్యాలు. ఈరోజు ఒక మొదటి వాక్యం ఒకటి చదువుతాం. ఇందాక యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివిన నిన్న 44 వచ్చిన చదవండి. మళ్ళీ యోహాను సువార్త 6వ అధ్యాయం 44 వచ్చిన మనం ఏమని అనుకున్నాం నిన్న, ఏమని ధ్యానం చేసాం? మనకి ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు. అంటే మన విషయాల గురించి మనమే చేయటం మనం తీసుకుంటున్నాడు, దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాడు. రేపు మీకు ఒక బైబిల్ ఇస్తాను. మనం తీసుకోలేదుగా ఉంచుదురుగా చెప్తా, అది మంచిది. దేవుడు ఉన్నాడు, వాక్యమే దేవుడు, ఆ వాక్యమే ఇది. ఆ వాక్యం మన దగ్గరతో ఉంటాం చాలా ప్రాముఖ్యం. ఓకే, చదవండి. ఎవరు చదువుతారు? 6వ అధ్యాయం 44 వచనం. యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అది ఏంటంటే అంత్యదినంలో ఆయన లేపుతాడు. మొట్టమొదటి సారాంశం మనం ఏంటంటే తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవడు కూడా రాడు. యోహాను సువార్త 12. ఇప్పుడు రాలేరు కనుక యేసు ప్రభు దాన్ని తండ్రి చేత ఆకర్షించబడిన వారు ఎవరైతే వచ్చారో వారు కాకుండా కూడా ప్రభు ఇక్కడ ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను 12:32 వచనం. 32వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఈ లోకాధికారి నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. బాగా గమనించుకోండి. ఇందులో ఏమంటున్నాడు ఇక్కడ? నేను అనగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వింటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచే నమ్మకంగా కొన్ని వేల మంది వెంబడించారు ఆయన్ని. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది వచ్చినప్పుడు ఆయనకి ఏ సెక్యూరిటీ లేదు. దేవునికి అన్ని వేల మంది ఉన్నా కానీ ఏ సెక్యూరిటీ బలగాలు కానీ రక్షగా మరి సహాయం పోలీసు వారు కానీ ఏమీ లేదు.
కానీ ఏముంది అక్కడ ఆయనకి? ఆయనే స్వయంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ఏది విశ్వాసం ఇచ్చిన వారే ఆయనకి ఆయనతో కలిసి ఎన్నో మేలు పొందుతున్నారు. అది అంటే ఏంటి? ఒక విధంగా చూడాలంటే దైవశక్తి ఆయనతో ఉంది. దేవుడి శక్తి, దేవుడే ఆయన. అయితే తెలియదు జనాలకి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 2 పాయింట్లు క్యాచ్ చేసుకోవాలి మనం దీంట్లో ఉన్న సార్. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు అంటాడు. అంటే చాలామంది యేసు ప్రభు బోధలు విననటువంటి వారికి ఎలా ఉంటుంది? అప్పుడే వచ్చి విన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఇదేంటిది కొత్తగా ఉంటుంది. అసలు ఎవరు ఎత్తబడతారు? అసలు భూమి మీద నుంచి మనిషి ఎత్తబడటం అనేది లేదు. అందుకని న్యాచురల్గా చోట్ల అప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు పాతేయడం తప్ప పైకి వెళ్ళినోడు ఎవడు లేడు. ఈయన కొత్తగా చెబుతున్నాడు బోధ. అసలు ఇదంతా పిచ్చి బోధలాగా ఉంది అనిపిస్తుంది. ఎందుకని చూడడం దాన్ని యథార్థంగా ప్రాక్టికల్గా అంత క్రితం న్యాచురల్గా వినపడతలేదా? ఓకే. అప్పుడేమవుతుందంటే తను మరి రైట్ ఓకే ఏమవుతుంది? నేను పైకి ఎత్తబడినప్పుడు అంటాడు. నేను అనగా ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు, అందరూ వింటున్నారు. వినేటప్పుడు అంటాడు నేను పైకి ఎత్తబడినప్పుడు. ఇప్పుడుగా జరిగేది అందరూ ఏమవుతారు? అందుకైతే ఆకర్షించబట్ల, కానీ అందుకైతే కొంతమంది ఆకర్షించబడ్డారు. 12 మంది శిష్యులు ఆకర్షించబడ్డారు. తర్వాత ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు కూడా విశ్వాసం కలిగింది. ఈ సూచక్రియలు చూశారు. పెళ్లిలో కొరత వచ్చింది, ద్రాక్షరసం అయిపోవటం. నీళ్ళనే ద్రాక్షరసంగా చేసేసిన సూచక్రియ వల్ల ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన అయితే నా కుమార్తె చనిపోయింది, సాగుకు బతులు పొంజా, కనుక మీరు వచ్చి సహాయం చేసి పెట్టాలని అంటే, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బాగుపడుతుందని నీ విశ్వాసం ఉంచాను అన్నాడు. వెళ్ళాడు, చూసుకున్నాడు. ఆయన 12 గంటలకి ఆయన దగ్గరికి వచ్చాడు. ఈమె సాగుబోతుల మధ్య ఉన్నటువంటి ఆమె స్వస్థత పడి ఆరోగ్యంగా ఉంది. లేచి కూర్చొని చక్కగా మాట్లాడటం చూడటం అంతా. ఇది ఎప్పుడు జరిగిందని అడిగాడు అధికారి అతను వెళ్ళి అడిగి ఎప్పుడు జరిగిందంటే కరెక్ట్గా 12 గంటలు జరిగిందని. ఎప్పుడైతే ఆయన యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడో ఆ సమయంలోనే కుమార్తె బాగుపడిపోయింది. ప్రైజ్ లార్డ్. కనుక ఏంటంటే మనం రిపోర్ట్ బ్యాక్ దేవుని దగ్గరికి రావాలి. ఎవరికైనా ఏదైనా బాగోపోయినా, ఏదైనా కొరత వచ్చినా, ప్రతి అవసరం కొరకు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి నడిపించాలి. నువ్వు నడవాలి, నీ కుటుంబాన్ని నడిపించాలి. అంటే కుటుంబాన్ని నడిపించడం వాళ్ళు రాకపోయినా వారి గురించి ప్రార్థన చేయటంలో నడిపిస్తున్నాం. వాళ్ళు రాకపోయినా మనం ఏం చేస్తాం? వాళ్ళు రారు కదా, మనం ఎట్ట చేయగలం అని కొంత సందేహం పెడతాడు అపవాది. వాళ్ళు రాలేకపోయినా, వాళ్ళు తీసుకురావడానికి అనుకూలత లేకపోయినా మనం ప్రార్థనలో వారి పేరు పెట్టి తీసుకురాగలం. తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆలకించి సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ 2 పాయింట్లు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడప్పుడే నేను చెప్పేది జరగదు, కానీ నేను పైకి ఎత్తబడతాను అనేటువంటిది ఒకటి క్వశ్చన్ మార్కు. ఈయన ఎప్పుడు ఎత్తబడతాడు? ఎన్ని రోజులు పడుతుంది? అసలు జరుగుతుందా జరగదా? చాలామందికి డౌట్స్ వస్తాయి, రావా? వస్తాయి, అనుమానం మామూలుగా వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని పాయింట్లు చెప్పేస్తాం పిల్లలకి. నేను ఇల్లు కొంటానమ్మా, బాగానే అమ్మ, నీకు కట్టం వేస్తాను, లేకపోతే వస్తువులు కొంటాను, ఫలానా అని చెప్పేస్తాం. ఎప్పుడు కొంటారు? మనం ఆ నోట్లోంచి మాట బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది. ఎప్పుడు మన వాళ్ళకి కొంటానన్నారు, మంచిది, మాకు అమృతాయి ఎన్ని వస్తువులు అని వాళ్ళకి ఒకరు, లేదా 10,000 ఇస్తాలే, లేదా ఒక నీ పిల్లల్లో ఒకళ్ళకి నేను స్కూల్ ఫీజు కడతాలే అని అంటారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? విశ్వాసం స్టార్ట్ అవుతుంది. కనుక వచ్చేసిందండి అని ఎప్పుడు కడతారు అనేటువంటిది ఆ భావన కలిగి కడతారా లేదనేటువంటి సందేహాలు కూడా వస్తాయి. మాట ఇది అన్నారు కానీ వాళ్ళ దగ్గర కట్టే స్తోమత లేదు, లేదా కొనే స్తోమత కూడా లేదు. ఇస్తారు మాట అన్న అనవసరం, కానీ వీళ్ళు కూడా మాట అన్న వాళ్ళు కూడా డౌట్ పడుతూ ఉంటారు, ఎందుకు పరిస్థితులు అనుకూలించకపోతే. అప్పుడు ఏమవుతుంది? మనకి విశ్వాసం కొంచెం బలహీనం అవుతూ ఉంటుంది. అరే అనవసరంగా మాట అన్నానని వీళ్ళు బలహీనం అవుతారు. వాళ్ళు మాట అన్నాడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నా, ఇస్తానన్నాడు, ఇవ్వలేదనేమో వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
కనుక రెండు విధాల్లో సందిగ్ధం వచ్చి ఎవరి కార్యం లేకుండా పోతే దేవుని కార్యం కాదు. అర్థమైంది? అంటే మాట ఇచ్చేవారిలో కూడా నమ్మకం ఉండాలి. వాళ్ళ క్యాలెండర్ వాగ్దానం ఎవరు చెప్తారు? మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఒకసారి చూసారా నన్ను క్యాలెండర్ వాక్యం? సంఖ్యాకాండము 18 ఏమని అంటాడు? ఓకే, ఆ వాక్యం కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు ఈ మొదట సెంటెన్స్ మనకు అయిపోయింది. యేసు ప్రభు అన్నాడు, నేను ఆకర్షిస్తాను. పైకి ఎత్తబడతాడు, తర్వాత అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందని చెప్పాడు. చదువు. అది దేవుడు స్వాస్థ్యంగా ఉంటానని ఇశ్రాయేలీయులకి మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. కనుక మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు ఎంతో ఈ మాట మనం నమ్మాలి. ఈ మాటలు ఇచ్చాడంటే ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. ఈ రోజున నువ్వు చదువుతున్నావు, దాని ఎందు నమ్మిక ఉంచాలి. దేని ఎందు? వాక్యం అందు నమ్మిక ఉంచా కనుక ఏమవుతుంది? ఇక్కడ ఆయన ఎత్తబడతాడు అనేటువంటిది నమ్మాలాళ్ళు. తర్వాత ఇంకేమంటున్నాడు? రెండో దాంట్లో నేను అందరినీ నా యొద్దకు, అందరినీ నేను ఆకర్షించేదని అంటాడు. చూడండి, అందరినీ నా యొద్దకు ఇప్పుడు యెహోవా అంటే తండ్రి ఆకర్షించిన వారు అనేటువంటిది అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను ఎత్తబడిన తర్వాత జరిగే సంగతుల గురించి చెప్తున్నాడు. అప్పుడు వరకు రావాలని అంటే పైకి ఎత్తబడక ముందు వరకు ఎవరి చేత ఆకర్షించబడాలి? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అంటే అది అయిపోయింది, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది. ఏది? తండ్రి చేత ఆకర్షించబడేది పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోహానుతో మాట్లాడేటప్పుడు రాయి నువ్వు సంగతి అన్నాడు. నేను ఎత్తబడతాను కనుక అప్పుడు ఏమవుతారు? అందరూ నా యొద్దకు ఆకర్షించబడతారన్నారు. ఇప్పుడు ఎవరి చేత ఆకర్షించబడాలి? ఎవరు ఆకర్షిస్తారు? వీళ్ళు కాదు ఆకర్షించేదేక, మనుషులందరినీ ఆకర్షిస్తాడు యేసు ప్రభు. అర్థమైంది కదా? ఇప్పుడు తండ్రి ఏదో ఆకర్షించి నువ్వు వారు మాత్రమే వచ్చేవారు. యేసు ప్రభు సువార్త పరిచయం చేసేటప్పుడు ఆ పరిచయం 3.5 సంవత్సరాలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన? దేవుని పరిచయం 3.5 సంవత్సరాలే. రాజ్యం గురించి చెప్పటం, మనుషుల యొక్క అవసరాలు తీర్చడం, రాజ్యం గురించి ఆయన అదే పని. రోజు రాజ్యం గురించి వెళ్ళి ప్రచురించడం, మనుషుల యొక్క అవసరాలు, నీడ్స్ ఏ ఉన్నాయో వాటిని తీర్చడం. అనారోగ్యం కావచ్చు, ఆకలే కావచ్చు, నీడే కావచ్చు, నిందలే కావచ్చు, శోధనే కావచ్చు, పాపం వల్ల చేత మరణమే కావచ్చు, దాన్ని కూడా తీసుకొచ్చేసాడు బయటికి. అంటే జడుచుకున్నారు జనం ఆయన వస్తుంటే జడిచారు, భయపడ్డారు. అమ్మో ఇవాళ ఏం చేస్తాడని. అంటే ఆ దెయ్యాలు కూడా భయపడిపోయినాయి ఆయన. చూసారా? దేవతలు అనేవి కూడా వాపోతున్నాయి. ఏంటి ఎంత శక్తిమంతుడు ఈయన అని. ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఖరికి ఆగలేక అడిగేశారు కూడా. కాబట్టి ఆ శక్తి మనల్ని ఏం చేస్తుంది? అయస్కాంతానికి ఏముంటుంది? ఆకర్షించే శక్తి ఉంది. మిగతా ఐరన్నే, మిగతా దానికి ఎందుకు ఉండదు? ఐరన్ ఆకర్షించుకోదు. చూడండి, మనుషులు ఆకర్షించుకోరు. ఒక ఇంట్లో ఉంటాం, అందరిని సమానంగా ప్రేమించుకోలేము. కానీ అయస్కాంతానికి ఉంటుంది. ఇనువుని ఏ ఇనువైనా సరే దాన్ని ఆకర్షించుకుంటుంది. కనుక మనలో యేసు ప్రభు ఈరోజు చెప్పేది ఏంటంటే ఆకర్షణ అనేటువంటిది మీకు ఉండాలి. మనం ఏం చేయాలి? ఇతరులని ఆకర్షించాలి, దేవుని దగ్గర నడిపించాలి. అందుకనే చెప్పాడు 14 యోహాను సువార్త 14:12 నా యందు తీయొద్దులేండి. అది అంశం కాదు, మాట సందర్భంగా చెబుతున్నాం. ఏమనంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసే పనులు చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఏం చేస్తారో నేను చేసే పనులు చేస్తారు. ఏంటి ఆయన చేసింది? మనం పాతాళానికి వెళ్ళకూడదు. ఆయన ఏమించాడు? నేను పైకి ఎత్తబడతాను అన్నాడు. మనం కూడా ఏమవుతాం? ఎత్తబడేటట్టు వారంగా ఉంటాం, అంతేగాని పాతాళానికి వెళ్ళాం.
అదొకటి. రెండోది ఏంటి, ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఆకర్షించుకుంటాను అందరినీ. ఇప్పుడు నువ్వు నేను కూడా కొందరిని ఆకర్షించుకుని కొందరిని విడిచిపెట్టేటట్టుగా ఉండకూడదు. అంటే మనకు అనుకూలంగా ఉంటే మనం ఆకర్షిస్తాం, మనకి యాంటీగా అయిపోతే ఏమవుతుంది, పాజిటివ్నెస్ ఉండదు. ఏ నెస్ వస్తుంది, మనకి నెగిటివ్ వచ్చేస్తుంది. పాజిటివ్ కాస్త ఏమవుతుంది, అనుకూలంగా ఉండం, వ్యతిరేకతగా మారుతాం. కాబట్టి వ్యతిరేకం ఉండకూడదు. యేసుప్రభు చెప్పేది ఏంటి, వ్యతిరేకత ఉండకూడదు. ఇది దేవుడు కనుక 2 విషయాలు జరుగుతున్నాయి యేసుప్రభు చెప్పినటువంటిది. ఆయన 3.5 సంవత్సరాల తదనంతరం ఎత్తబడతాడని చెప్పాడు. ఎప్పుడైతే ఎత్తబడతానో అప్పుడు మనుషులందరూ ఏమవుతారు, అందరిని నేను ఆకర్షించుకుంటా. మనుషులు కాదు, ఎవరు ఆకర్షిస్తారు, అందరిని నేను ఆకర్షిస్తాను. కాబట్టి ఆకర్షించేటువంటి శక్తి, గుణం మనం కూడా కలిగి ఉండాలి. అది ఈ రోజు నుంచి ప్రారంభం, రేపటి నుంచి చేస్తారంటే కొద్ది ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరి సత్యనారాయణ గారు వారి కుటుంబం, వారి భార్య బిడ్డల కొరకు వందనాలు. అలాగే యువరాజా వారి భార్య బిడ్డల కొరకే స్తోత్రములు తండ్రి. తిరిగి ప్రసాద్ బాబు వారి యొక్క చెల్లెలు, వారి కుటుంబం అంతా, అక్కగారు, తండ్రి, ప్రతి ఒక్క వారి పిల్లలందరినీ, వారి కుటుంబంలో ఉన్న చిన్నల పెద్దలందరినీ మీరు జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. నారాయణ గారు మీరు జ్ఞాపం చేసుకున్నందుకు స్తోత్రములు. చదువుకునే ఎవరికాలం ఉన్న హర్షిత, పల్లవి, ప్రేము, అలాగే శశాంత్, మరి నన్ను, నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకున్నారు తండ్రి. 8, 9వ తారీఖు సవిగా జరిగించారు, మీకు వందనాలు. మరి రేపు 10వ తారీఖు అందరూ కూడా రాగలిగేటట్టుగా ఈ ప్రాంతం తండ్రి మా ప్రార్థన ఆలకించి మందిరం అంతా సంఘంతో ఆత్మలతో నింపబడి ఈ సంవత్సరం అంతా ఖాళీ లేకుండా హాళ్ళు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎవరెవరైతే ఈ కుటుంబాల్లో ప్రార్థన అవసరతలు ఉన్నాయో అవి అనుదినం మేము ప్రార్థించడానికి మా జ్ఞాపకంలో ఉంచండి ప్రభు. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకున్నారు, దీని ప్రతిఫలం, దీని రిజల్ట్ త్వరగా అనుగ్రహించి అవసరమైనవన్నీ కూడా మీరు తీర్చి మీరు మహిమ పొంది సాతాన్ని సిగ్గుపరచండి. తిరిగి ప్రయాణాల్లో రాకపోకలో భద్రత కలిగించండి ప్రభు. ఇక్కడ పాటల్లో, వాయిద్యాల్లో, అన్ని విషయాల్లో కూడా ఈ సిగ్నల్ పరిధిలో ఉన్నటువంటి ప్రియులు, మేము ఎరిగిన వారు, ఎరగిన వారు అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే 11వ తారీఖున మరి శశాంత్ వారి గృహం దగ్గర పరిచయాలు జరిగే మీటింగ్లో మీరు తోడై ఉండండి. 13వ తారీఖు తండ్రి డేవిడ్ రాజు గారు సంవత్సరం కావస్తుంది కనుక వారి గృహంలో ఆదరణ తండ్రి కోడికగా తిరిగి సంవత్సరికంగా జ్ఞాపకార్థ కొడుకుగా చేయబోతున్న బంధుమిత్ర స్నేహితులు నీ అందు బలపడేలాగా తండ్రి విశ్వసించేలాగా సహాయపడండి. అలాగే 14వ తారీఖున యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్న నన్ను కలిసి మేమందరం ప్రభు ఇక్కడ మీటింగ్ జరగబోతుండగా ఉదయకాలం 10 గంటల నుంచి మరి మీరే సహాయపడి దాన్ని భోజన అవసరాలు కూడా మీ మహిళలో తీర్చండి. మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. వాతావరణాన్ని అదుపులో ఉంచండి. వండే వంటల విషయాల్లో అందరికీ సరిపోయేటట్టుగా రుచికరంగా ఉండేలాగా మీరు సిద్ధం చేయండి. వేస్ట్గా కాకుండా కృప చూపించండి. దానికి కావాల్సిన ఆర్థిక ధనం మా దగ్గర ఏమీ లేదు, కానీ మీరు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించిన దేవుడు కనుక మాకు ఆధారం ఉంది. ఆ ఆధారాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళటానికి ఇక్కడ జరిగే భోజన పానాదుల్లోనూ అలాగే ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీ సాడిగడప బేతేలి ప్రార్థన మందిరం, యెహోవా ప్రార్థన మందిరం, రాధానగరం వీటిని జ్ఞాపకం చేసుకునండి. తిరిగి ప్రభా మరి 15, 16, 17 నేను కూడా తాడిగడప వెళ్ళి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ప్రార్థన కోడికల్లో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీ ఉన్న వారందరూ కూడా తండ్రి బలపడేలాగా, అభివృద్ధి చెందేలాగా, వారి కుటుంబ వ్యక్తిగత అవసరాలు ఏదైతే ఉన్నాయో పర్సనల్గా మేము తెలుసుకుని ప్రార్థించడానికి సహాయం చేయండి. సేవ అభివృద్ధి చెందడానికి కృప చూపించు. మీ నామం తండ్రి గొప్ప చేయబడటానికి, ప్రచురించబడటానికి, సువార్త వ్యాపించడానికి, వాక్యం ప్రబలటానికి, సాక్ష్యం తండ్రి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితోనూ ఆత్మతోనూ నింపబడి నీ యొక్క బలమైనటువంటి తండ్రి సర్పశంఖాన్ని మూలుగులతో ఎలాగా ప్రార్థించాలో తెలియని వారమైన ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబం వారు కొరకు మీరే విజ్ఞాపన చేయమని వేడుకుంటున్నాను.
అలాగే మరి తండ్రి 18వ తారీఖు గుడ్ ఫ్రైడే విషయంలో మీరు ఒక గొప్ప అద్భుతమైనటువంటి 7 మాటలు తండ్రి చదివేవారు, ప్రార్థించేవారు, పాటలు పాడేవారిని, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సవ్యంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి మరి 19వ తారీఖున ఇక్కడ రవి గారు ఒక గొప్ప మేలు చేశారు. ఈ యొక్క తండ్రి ఆ మేలు విషయమై బ్లెస్సింగ్ రివైవల్ ఫెలోషిప్ పాస్టర్లతో కలిసి, అలాగే జీసస్ కాల్స్ విలియం వారితో ఉన్నటువంటి వారు, అలాగే మరి రాయప్ప సేవకుడు తండ్రి ఆయన కూడా కలిసి ఇక్కడ మేము కూడుకునే విషయం మేలుకరంగాను మీ మహిమకరంగా జరిగించి, రవి గారి కుటుంబం తండ్రి యావత్తుని ఎందు విశ్వసించే దానికి సాదృశ్యంగా విరిగిన హృదయం కలిగి ఆయన వంట వండి తండ్రి చేస్తున్నటువంటి షేక్ బీబీ తండ్రి వారి యొక్క సంతానం 4 ఆడపిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తిరిగి మా ప్రభాస్ మరి ఆఖరిగా ఈ విషయాలన్నింటిలో కూడాను 20వ తారీఖు ఈస్టర్ పునరుద్ధారణపై మరణించి సంబంధించబడి తిరిగి లేచిన రోజుగా మేము జ్ఞాపం చేసుకుంటానికి కృప చూపించాం. యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి మా ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేర్చుకుని మాకు సదావకాశం కలిగించారు. మరలా తిరిగి మా పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో అత్యధిక విజయాలు ఇచ్చి పిల్లలను దీవించి జరగబోయే సంవత్సర కార్యాలన్నీ కూడా విజయవంతంగాను మహిమకరంగాను రాష్ట్రంలోనూ దేశంలోనూ దాన్ని ప్రభుత్వపరంగా ప్రజాపరంగా సహోదరులు అందరూ అన్నదమ్ములుగా, అక్కచెల్లుగా, బంధుమిత్రులుగా, స్నేహితులుగా, శ్రేయాభిలాషులుగా మేమందరం కూడా వర్ధిల్లటానికి సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ మరి నిరంతర శపశంగాను ములుగులతో నిరంతర విజ్ఞాపన ఇప్పుడు కూడుకున్నటువంటి మనకును, అలాగే ఆన్లైన్లో ఎస్ఎల్ఎఫ్ మినిస్టర్ ద్వారా జరుగుతున్న ఫోన్ యాప్ ద్వారా జరుగుతున్న పరిచర్యకిని, వ్యక్తిగతమైనటువంటి పరిచర్యలకి ప్రభావ సార్వత్రిక సంఘంలో భాగంగా దీన్ని అంటుకట్టి ఫలింపు చేసి మీలో నిలిచి బహుగా ఫలించి తండ్రి మహిమపరచడానికి సహాయపడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీ అందరూ చాలా ప్రయాసపడి కష్టపడి రెస్ట్లెస్గా వచ్చినందుకు మరోసారి వందనాలు. రేపు 7 గంటలకి మీరు ఫోన్లు కొంతమందికి రేపు చేసి